హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ చాలా ఎక్కువ రోజులు అనిపించేది. ఇక ఒక సంవత్సరం అయితే చాలా ఎక్కువ రోజులు అంటే అనిపించేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక వారం అనేది ఇట్టే గడిచిపోతుంది. ఇక సంవత్సరం అయితే చాలా త్వరగా గడిచిపోతుందని అనిపిస్తుంది. ఈరోజు మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎందుకు ఇలా అనిపిస్తుంది? ఓకే, మొదటిగా మాట్లాడుకునేది మనం టైం ఎందుకు అంత ఫాస్ట్గా గడిచిపోతుందంటే, చిన్నప్పుడు అంటే మనకి కొత్త ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, కొత్త ఆటలు, కొత్త అనుభవాలు, కొత్త మెమరీస్ ఉండేవి. కానీ ఇప్పుడు మనకేంటంటే రోజు ఉదయాన్నే లేచిన తర్వాత ఆఫీస్‌కి వెళ్ళడం, మీటింగ్స్, ట్రాఫిక్‌లో ఇబ్బంది, ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా అలసిపోయి పడుకుని పోవడం. వీటితోనే మనకి టైం అంతా గడిచిపోతుంది. అందువల్ల మనకి టైం చాలా త్వరగా గడిచినట్టు అనిపిస్తుంది. ఇక రెండోది అసల మన మైండ్ ఎలా గుర్తుపెట్టుకుంటుంది వీటిని? మన మైండ్ అనేది క్లాక్‌ని చూసి గుర్తుపెట్టుకోదు. మన యొక్క మెమరీస్‌ని బట్టి గుర్తుపెట్టుకుంటుంది. అదే మీరు ఒకవేళ ఏదైనా ట్రిప్‌కి వెళ్ళినా, లేదంటే ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినా, కొత్త వ్యక్తిని కలిసినా, కొత్త మెమరీస్ ఉన్నా, ఆ రోజంతా చాలా పెద్దదిగా అనిపిస్తది మీకు. గమనించారో లేదో మీరెప్పుడైనా? ఇక మూడోది సోషల్ మీడియా. ఈ రోజుల్లో అందరూ మనం సోషల్ మీడియాకి ఎక్కువ అడిక్ట్ అవుతున్నాం. మొబైల్ స్క్రోలింగ్‌కి ఎక్కువ ఇంపాక్ట్ అవుతున్నాం. దీనివల్ల ఏంటంటే మనకి రోజు ఎలా గడిచిపోతుందో కూడా తెలియట్లేదు. సో, దీని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? చిన్న చిన్న కొత్త అలవాట్లను ఏర్పరచుకోవాలి. కొత్త వ్యక్తులను కలవాలి. సో, అప్పుడప్పుడు సరదాగా బయటకు వెళ్తుండాలి. ఫ్రెండ్స్‌ని కలుస్తుండాలి. ఇలా చేయడం వల్ల మనకి టైం అనేది చాలా పెద్దదిగా అనిపిస్తుంది. మెమరీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. చివరికి చెప్పొచ్చేదేంటంటే, లైఫ్ అంటే మనం ఓన్లీ బిల్స్ పే చేయడమే కాదు, మనకంటూ కొన్ని మెమరీస్ ఉండాలి. అది కూడా మంచి మెమరీస్ ఉండాలి. సో, మీరేమనుకుంటున్నారు? కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.